హాయ్ హలో నమస్తే. నా పేరు నగేష్ మూర్తి. మేము ఇప్పుడు కాకినాడ జిల్లా అంటే గత తూర్పుగోదావరి జిల్లా పెదపూడి అనే గ్రామంలో ఉన్నాం. ఇప్పుడు ఈ గ్రామంలో ఒక పెద్ద ఎత్తున సంబరం జరుగుతుంది. ఎలాంటి సంబరం అంటే గొంతేలమ్మ జాతర ఊరంతా గారెడీలు మోతర అన్నట్లుగా ఊరంతా గారెడీలతో మారు మోగిపోతుంది. దీనికి కారణం గొంతెలమ్మ జాతర. గొంతెలమ్మ ఎవరు, అసలు జాతర ఏమిటి, దీనికి చాలా ప్రాశస్త్యం ఉంది. గ్రామ దేవతలకు చాలా తక్కువ విలువిస్తుంటారు. అలాంటి గ్రామ దేవతల్లో ఒక దేవతే కుంతీదేవి. స్థానికంగా చాలామంది గొంతెలమ్మ అని పిలుచుకుంటారు. ముఖ్యంగా దళిత వర్గానికి చెందినటువంటి మాల సామాజిక వర్గంలో ఈ గుడి ఉంటుంది. ఈ గుడిలోనే అన్ని పూజలు చేస్తాయి. ప్రస్తుతం మనం పెదపూడిలోని దళిత సామాజిక వర్గం మాల కమ్యూనిటీ ఉన్నటువంటి ఇక్కడ ఈ గుడి ఉంది. ఈ గుడి ఇప్పుడు మనం చూస్తున్నాం. ఈ గుడికి చాలా హిస్టారికల్గా కూడా చరిత్ర ఉంది. దీంతోపాటు సంప్రదాయాల్లో కూడా చాలా విలువైనటువంటి స్థానం ఈ ప్రాంతానికి ఉంది. ముఖ్యంగా ఇప్పుడు మనం చూస్తున్నాం ఇది గొంతేలమ్మ అంటే కుంతీదేవిని ఇక్కడే దాచిపెట్టారని పూర్వకాలం నుంచి వస్తున్నటువంటి కథలు. ఎందుకంటే మనం పురాణాల్లో చూసుకున్నాం కుంతీదేవికి చాలా స్థానం ఉంది. అయితే కుంతీదేవిని ఒకానొక దశలో అక్కడ ఉన్నటువంటి రాజులు తరిమేసినప్పుడు తన ప్రాణరక్షణ కోసం దళితవాడలోకి వచ్చి తలదాచుకుంది. అప్పుడు ఒక పెద్ద కొండలో పెట్టి ఆమెను రక్షించారు దళితులందరూ అని ఒక ప్రాశస్త్యం ఉంది. ఆ ప్రాశస్త్యంలో భాగంగానే ఒక కొండ రూపంలో దీన్ని రకరకాలుగా నిర్మిస్తుంటారు. ప్రతి దళితవాడలో దాదాపుగా అన్ని గ్రామాల్లో కుంతీదేవిని పూజించే మాల వాడల్లో ఖచ్చితంగా ఇలాంటి ఆలయాలు మనకు కనిపిస్తాయి. కొన్ని చోట్ల ఒక కొండ మాత్రమే కనిపిస్తుంటుంది. కానీ పెదపూడిలో పెద్ద ఎత్తున ఒక గుడి చాలా సంవత్సరాల క్రితం, కొన్ని దశాబ్దాల క్రితమే పెట్టి అనాదిగా ఇక్కడ ఒక ఉత్సవం జరుపుతూ ఉన్నారు. 10 ఏళ్లకు ఒకసారి ఇక్కడ పెద్ద ఎత్తున గ్రామోత్సవం జరుగుతుంటుంది. ఈ గ్రామంలో ఒక దళితవాడకు సంబంధించినటువంటి కమ్యూనిటీ కాకుండా ఊరంతా కలిసి ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తుంటారు. ఈ ఉత్సవంలో భాగంగా ప్రస్తుతం ఈ సంవత్సరం ఇక్కడ పెదపూడిలో పెద్ద ఎత్తున ఈ గారెడీలతో కలిపి ఉన్నటువంటి పెద్ద సంస్కృతి సంప్రదాయాలను ఇనుముడింపజేసే ఉత్సవాలు జరుగుతున్నాయి. అయితే ఈ కుంతీదేవికి సంబంధించినటువంటి ఈ పూజలు పునస్కారాలు అన్నీ కూడా గ్రామ దేవతను ఏ విధంగా పూజిస్తారో అదే విధంగా జరుగుతాయి. అయితే ఇక్కడ ఈ గ్రామానికి చెందినటువంటి ఈ ప్రాంతానికి చెందినటువంటి ఎన్నో సంవత్సరాలుగా కుంతీదేవిని పూజిస్తున్నటువంటి పెద్దలు అదేవిధంగా ఈ స్థానికులు ఉన్నారు. వాళ్ళు ఏమంటారు అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అంటే ఇక్కడ పూజలు చేస్తుంటారు కదా, ప్రత్యేకంగా బ్రాహ్మణ్స్ వస్తారా లేదంటే మీరే చేస్తారా? మేమే చేసుకుంటామండి. బ్రాహ్మణుల సేవలకు కూడా మేము నో ఎంట్రీ అయ్యండి. ఎందుకంటే మా దేవతను మేమే ఆరాధించుకోవాలని చెప్పేసి మా పూర్వీకులు మా సిద్ధాంతం మాకు నేర్పారండి. ఆ సిద్ధాంతాన్ని మేము ఇలా వర్తింపు చేస్తున్నామండి. మా పూర్వీకులు 1971 నుంచి కూడా ఇదే కార్యక్రమం 3 సంవత్సరాలకు ఒకసారి చేయవలసిన కార్యక్రమం 5 సంవత్సరాలు కానీ 8 సంవత్సరాలు కానీ 10 సంవత్సరాలు కానీ చేయడం జరుగుతుందండి. మాకు తోచిన విధంగా గారెడీలతో అమ్మవారి వేషాలతో కార్యక్రమం చాలా సంప్రదాయంగా చేస్తామండి. అంటే పూజా కార్యక్రమం ఎలా చేస్తారు అంటే నిన్నటి నుంచి జరుగుతుంది ఉత్సవం, ఇక్కడ నిన్నటి నుంచి ఉత్సవం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని అంటే ఇక్కడ జరిగేటువంటి దీపారాధన కానీ ఇతర కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తారు అంటే మిగిలిన సనాతన సంప్రదాయానికి దీనికి తేడా ఏమిటి? అమ్మవారిని పాండవులు అమ్మవారిని ఆ రోజుని దేశించడం వల్ల ఒక మాల సమాజ వర్గానికి వచ్చి తలదాచుకోవడానికి వస్తే కుండలో పెట్టి కప్పెట్టారనే విషయాన్ని మా పెద్దలు చెప్పడం వల్ల మాకు తెలిసిందండి. ఆవిడ్ని మేము ఎలా పూజించుకోవాలనే విషయం కూడా వాళ్ళే చెప్పారండి. కప్పనే పూజించడం వల్ల వర్షాలు వస్తాయనే విషయం ఆ వర్షధార అమ్మవారిని మేము శాశ్వతలా పూజించుకోవడం జరుగుతుందండి. ఇప్పుడు మనకి పంటలు పండాలన్నా మనం ఇచ్చేయాలన్నా ఆ గ్రామ దేవత మనం ఒక్కసారి ఇలా బయటికి తీసిన వెంటనే మాకు వర్షం కుట్టడం చాలా సంవత్సరాలుగా జరుగుతుందండి. కార్యక్రమం చెరువులో మట్టి తీసుకొచ్చిన అమ్మవారిని ఆ రోజు నుంచి నెల రోజులు కూడా మేము ఈ కార్యక్రమం వర్తిస్తామండి. అంటే ఇక్కడ ఈ కుంతీదేవి ఉత్సవాలు నిర్వహించే ముందు నెల రోజుల ముందే దీనికి ఏర్పాట్లు జరుగుతాయి. అప్పటి నుంచి ఏకదాటిగా పూజా కార్యక్రమాలు అంటే ఈ మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక రకమైనటువంటి పూజా కార్యక్రమం ఉంది. దాన్నే ఇక్కడ నిర్వర్తిస్తూ వస్తున్నారు. చెప్పండి, అంటే ఇప్పుడు చాలా సంవత్సరాలుగా మీరు ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా, ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు పూజా కార్యక్రమాలు ఇక్కడికి బయటికి జరిగే తేడా అని గమనించారు మీరు? బయటికి జరిగేది ఏమీ లేదండి. ఊరు తిప్పుతూ ఉండి నెలన అమ్మవారిని ఇలా సాల్వ్ వేసి కప్పుకునండి ఊరు తిప్పుకుని వచ్చి గుళ్ళో పెట్టి లాస్ట్ రోజున సంబరాలతోటి సాగనంపుతామండి. సత్యగోదావరిలోకి తీసుకెళ్ళండి. ఆ సత్యగోదావరిలో కలుపుకొని తీసుకొచ్చి మళ్ళీ ఇంట్లో. చెప్పండి, అంటే ఇక్కడ ఉత్సవం జరుగుతుంది కదా, ఏమనిపిస్తుంది? ఈ ఉత్సవం అనేది మాకు పెద్దలు ఉన్నదప్పుడు చేశారు. మా చిన్నతనంలోని
మేము ఒక ఏజ్కి వచ్చిన తర్వాత ఈ ఉత్సవం ఇంత ఘనంగా మా చేతుల మీద జరపడం ఇదే మొట్టమొదటిసారి. మా పెద్దల పూర్వీకుల కన్నా మేము ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని మేము భావించి ఇంకా ఘనంగా చేయాలని ఎదురికి అనుకుంటున్నాం. ఓకే, చెప్పండి. అంటే ఇక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయి కదా, మీ ఇంటి పక్కనే ఉంది గుడి, చూస్తూ ఉన్నారు చిన్నప్పటి నుంచి. గతానికి ఇప్పటికీ జరుగుతున్న ఉత్సవాలు తేడా ఏమిటి? గతానికి ఇప్పటికంటే కుంతీదేవిని బాగా ఆదరించి బాగా మేము ఎన్నో సేవల కంటే కుంతీదేవిని ఎక్కువ పూజించడం జరుగుతుంది. ఆ తల్లి మాకు ఎప్పుడు దీవెనలు, మా తల్లికి ఎప్పుడు మా దీవెనలు ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే ఈ కుంతీదేవిని నేను నెల ముందు తీసిన రోజున తర్వాత పాలు ఇలాగ పొయ్యి పెట్టకుండా అలా పాలు పెడితే పాలు అట్లా ఆటోమేటిక్గా అయ్యే పొంగిపోయి పాలు తోడుకుంటాయి. అంత ఘనమైన విషయం కుంతీదేవి దగ్గర ఉంది. ఆ కార్యక్రమం కూడా ఈ సాయంకాలం జరుగుతుంది. ఆ కుంతీదేవి దైవాల సంబరం కూడా సక్రమంగా జరిగింది. ఓకే, అంటే ఇక్కడ క్రతువు చాలా అద్భుతంగా జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఉత్సవాన్ని ఈ ప్రాంతంలోనంటే చాలామంది అనుకుంటారు దళితులు అంటే అందరూ క్రైస్తవులు, మాలమాదిగలు అంటే కేవలం క్రైస్తవులే ఎక్కువ మంది అని అనుకుంటారు. కానీ ఈ కుంతిదేవి ఉత్సవాన్ని కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరూ కూడా ఇందులో పాలు పంచుకుని, ఎక్కువ మంది క్రైస్తవులే ఇక్కడ, అంటే దళితుల్లో తక్కువ మంది హిందువులు ఉంటారనే ఒక నానుడు ఉంది. కానీ హిందువులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవులు కూడా ఇక్కడ కార్యక్రమంలో పాలు పంచుకుని చాలా అద్భుతంగా ఈ పార్టిసిపేట్ చేస్తుంటారు. ఇక చుట్టుపక్కల ఉన్న ఏ ఊరిలో ఉన్నా సరే ఈ గ్రామంలో కుంతీదేవి ఉత్సవాలు జరుగుతున్నట్టు ఈ గ్రామంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఎక్కడ స్థిరపడినా సరే ఇక్కడికి వస్తారు. అందులో నేను కూడా ఒకనే, నేను విజయవాడలో షెటిల్ అయినప్పటికీ ఈ ఉత్సవానికి ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చాను. ఇక అలాగే చాలామంది అక్కడక్కడ పరిసర ప్రాంతాల్లో షెటిల్ అయిన ఉద్యోగులు కూడా ఇక్కడికి వస్తారు. మన దగ్గర ఉపాధ్యాయుడు అని తెలుగు టీచర్ పేరు బద్రి. చెప్పండి, అంటే ఈ ఉత్సవానికి మీరు ఊళ్ళో ఉండరు, ఎక్కడ ఉంటారు? ఈ ఉత్సవానికి ఎందుకు వచ్చారు? ఇది చాలా అద్భుతమైంది. మా పూర్వీకులు కూడా ఎప్పటి నుంచో చేస్తున్నారు. గత 9 సంవత్సరాల నుంచి చేయడం ఇప్పుడు మొదటిసారిగా మొదలుపెట్టారు. ఒక పురాణాల్లోకి వెళ్తే కనుక మహాభారతంలో పాండవులు 5గురు, ఆ కుంతీదేవికి సూర్యుని ప్రసాదం వల్ల కర్ణుడు పుట్టడం వల్ల మహాభారత యుద్ధంలో కృష్ణుని కోరిక మేరకు ఎవరైనా ఒక 5గురే అన్న విషయం తెలియజేస్తారు. ఒకరు చనిపోతాడంటే కర్ణుడు సూతపుత్రుడి కింద ఇప్పటికీ పంచపాండవులు 5గురే అని మహాభారత యుద్ధంలో మరణిస్తాడు కర్ణుడు. ఆ విషయం తర్వాత రాజ్యపాలన అయిపోయిన తర్వాత పాండవులకి అందరికీ తెలుస్తుంది. కర్ణుడు మా అన్నగారు మా అందరికన్నా ముందు, మాలో ఒకరు పోయినప్పటికీ కర్ణుడు మా అన్న దానకర్ణుడు కాబట్టి ఆయన చంపడం ద్వారా మనకి అని వాళ్ళ కుంతి దేవిని ద్వేషించడం వల్ల పూర్వకాలం మాల దానికి మాకు సంబంధించి పెద్ద పెద్ద అవరేడి కుండలు అనేవారు అన్నమాట. పెద్ద పెద్ద కుండలు అవి కావిడిలో మోసుకుని దానిలో చలివిడి అరిసెలు అవి పెట్టుకుని వస్తూ పెళ్ళికి తీసుకొస్తుండే సమయంలో తాను ఆ కుండలో ఎలా దూరిందని, కుండలో దూరడం ఏంటని అనిపిస్తుంది. కుండ అంటే మామూలు కుండ కాదు, పెద్ద బాణ. ఆ బాణలో దూరడం వల్ల మా ఇంటికి ఆడబడుచు కింద వచ్చి తన రక్షణ పొందింది. అప్పటి నుంచి మేము ఈ కుంతి జాతరను జరుపుకుంటూనే ప్రతి మాల సామాజికానికి సంబంధించిన ప్రతి గ్రామంలోనూ కుంతీదేవి శ్రీరాముడు రామాలయం ఉంటుంది. క్రైస్తవులు ఉన్నప్పటికీ మేమందరం మత సామరస్యంగా అనుకూలంగా ఎవరికి వాళ్ళు మా అందరం కలిసికట్టుగా ఈ జాతర మహోత్సవాన్ని చాలా అద్భుతంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉన్నాం. ఓకే, చెప్పండి, మీరు ఎక్కడ ఉంటారు? ఎక్కడి నుంచి? మేము అయితే సెటిల్ అయితే హైదరాబాద్ అండి. మళ్ళీ ఇక్కడికి కాకినాడ సంబంధించిన ప్రోగ్రామ్కే కంపల్సరీగా వస్తామండి. ఇది మా పూర్వీకుల నుంచి వస్తున్న సాంప్రదాయంగా దీన్ని కొనసాగిస్తున్నామండి. ఇది మేము 10 సంవత్సరాలు ఒకసారి చేస్తామండి. ఎందుకంటే 10 సంవత్సరాలు ఒకసారి చేయడానికి గల కారణం ఏంటంటే, మేము ఒక గారడీ అన్నదే మెయిన్కి గొంతలమ్మ అంటే గారడీ కావాలి. అది కావాలంటే ఇంచుమించుగా మేము తక్కువగా అయితే చెయ్యము. ఇంచుమించుగా 100 గాడీలు 150 గాడీలు సహమతతో ఇక్కడ చేస్తామండి. అందువల్ల ఇది 1 సంవత్సరంలో 2 సంవత్సరాల్లో చేసే అయ్యే కార్యక్రమం కాదు. అందువల్ల 100 గాడీలు పెట్టాలంటే ఎంత ఖర్చు అవుద్దో, మిగతా వాటికి ఎంత ఖర్చు అవుద్దో ఆ విధంతో ప్రతి గ్రామంలో కూడా 10 సంవత్సరాలు ఒకసారి దీన్ని కొనసాగించడం జరుగుతుందండి. ఎందుకంటే మా పూర్వీకుల నుంచి సాంప్రదాయం అండి. మా ఊర్లో ఎప్పుడన్నా వర్షం కానీ రైతులు కానీ ఇబ్బంది పడితే మా చుట్టుపక్కల ఉన్న రైతులు అందరూ వస్తారండి. వచ్చిన అమ్మవారిని తీసుకొచ్చి బయట అలా నిలబెడితే చాలండి, సాయంత్రానికి వర్షం వస్తుంది. మా ఊరి విశిష్టత ఏంటంటే అండి, పంటలకే ఎటువంటి కొదవ లేదండి. మా మండల గ్రామంలో ఏ విషయమైనా సరే పెద్దలు వచ్చి పిలుస్తారండి.
మాకు వర్షాలకి ఇబ్బంది ఉందని అనగానే మాకు కంపల్సరీగా అమ్మవారిని తీసుకొచ్చి బయట తిప్పుతామండి అంతే. ఆ రోజు ఫస్ట్ అయితే ఏం చేస్తామంటే ఓన్లీ పాలు మాత్రమే పొయ్యి కింద ఏమీ పెట్టకుండా ఓన్లీ పాలే బయట పెట్టండి. అమ్మవారికి పాటలు పాడతారండి, సాంప్రదాయంగా వచ్చిన పాటలు పాడతారండి. ఆ పాటల ద్వారా మాత్రమే పాలు పొంగుతాయండి. ఈ సాంప్రదాయం ఇక్కడ జరుగుతుందండి. జరిగిన తర్వాత అమ్మవారిని బయట తిప్పుతామండి. సాయంత్రానికి కంపల్సరీగా వర్షం వస్తుందండి. ఇది మా సాంప్రదాయం అండి. అంటే చూసాం ఇప్పటి వరకు కుంతీదేవి ప్రాశస్త్యం, అదేవిధంగా ఇక్కడ జరుగుతున్నటువంటి సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించి కుంతీదేవిని ఎలా ఊరేగిస్తారు, ఏం చేస్తారనే దాని మీద. అయితే ఇక్కడ ఇక్కడ ఒక ఉయ్యాల కూడా ఉంది. ఈ ఉయ్యాలు కూడా కట్టి ఈ ఉయ్యాల్లో ఊరేగిస్తారు అమ్మవారిని. అదేవిధంగా ఊరంతా కూడా మొత్తం తిప్పుతారు. అయితే ఇప్పటి వరకు మనం ఇక్కడ ఊగిన వారు పిల్లలు లేనివారు పిల్లలు పుడతారని నమ్మకం కూడా ఇక్కడ ఉంది. అయితే మొత్తానికి ఇప్పుడు వరకు మన సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించినటువంటి విషయాలు చూసాం. ఇప్పుడు ఉత్సవం ఎలా జరుగుతుంది, ఉత్సవంలో ప్రధానమైనటువంటి ఘట్టం ఏంటి? గారడి అంటే కాళ్ళకు పెద్ద పెద్ద అంజలు కట్టుకొని రాత్రి అనక పగలనక దాదాపు 48 గంటల పాటు ఊరంతా ఊరేగుతూ డ్యాన్స్లు వేస్తారు. అది చూద్దాం మనం ఎలా ఉంటుందో. వివిధ రకాలైనటువంటి సంస్కృతి సంప్రదాయమైనటువంటి కళారూపాలతో పాటు గారిడి అనేది ఈ కుంతీదేవి ఉత్సవంలో ప్రధానమైనటువంటి ఘట్టం. దాదాపు ప్రస్తుతం ఒక 20 గారిడీలు ఊరంతా తిరుగుతున్నాయి. ఎక్కడెక్కడ ఉన్నాయి ఏమిటనేది కమిటీ సభ్యులకు కూడా తెలియనంత జాతర రాత్రి నుంచి ఈ పెదపూళ్ళు జరుగుతుంది. ఇప్పుడు మనం ఆ గారిడీలు కూడా చూద్దాం. ఆ గారిడీలు ఎలా జరుగుతాయి, వాటిని ఎలా కడతారు, అది ఎంత కష్టం, ఎంత అద్భుతంగా ఉంటుంది, వినులు విందుగా కంటికి ఇంపుగా ఎంత బాగుంటుందో మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం గారిడి ఏ విధంగా కడతారు, గారిడికి ఏ విధంగా రెడీ అవుతారు అనేది చూద్దాం. గారిడీలో ప్రధానమైనటువంటి ఇది బేరీ అనమాట. దీన్ని బేరీ అంటారు. చాలా పెద్ద చర్మంతో దీన్ని తయారు చేస్తారు. చాలా అనాదిగా కొన్ని దశాబ్దాలుగా ఈ బేరీకి యుద్ధ సమయాల్లో కూడా దీనికి చాలా వాల్యూ ఉంది. అలాంటి యుద్ధ సమయాల్లో వాడే ఈ బేరీని ప్రస్తుతం ఈ గారిడీలో వాడతారు. ఈ గారిడీలో 2 బేరీలు ఉంటాయి ఒక్కొక్క ట్రూప్కి. ఇది చాలా 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 ప్రాధాన్యమైనది. అలా కొడితే చాలా పెద్ద సౌండ్ వస్తుంది. అయితే దీనికి తోడు ఒక డప్పు కూడా అద్భుతంగా కొడతారు. దానికి అనుగుణంగా గజ్జె కట్టి డ్యాన్స్ వేసేదే గారిడి. ఇప్పుడు గజ్జె ఎలా కడతారో చూద్దాం. ఇగో ఇక్కడ చాలామంది కళాకారులు ఉన్నారు, వీళ్ళు గజ్జె కడుతూ ఉన్నారు. దీన్ని గజ్జె అంటారనమాట. ఈ గజ్జె ఎలా ఉంటుందంటే ఇగో ఇలా ఐరన్తో చేసి లోపల బాల్స్ ఉంటాయి. ఇది కొడితే చాలా ఊగుతుంది. అలాంటి దాన్ని కాలుకు కట్టుకుని చేత్తో పట్టుకోవడమే కష్టంగా ఉంది. కాలుకు కట్టుకుని దాదాపు 24 గంటల పాటు ఈ బేరీ డప్పు సౌండ్లకు అనుగుణంగా నృత్యం చేయాలని చాలా కష్టమైంది. దాన్ని ఎలా కడతారో చూద్దాం. మొదట ఈ కాలుకి ఇక్కడ ముందు ఇక్కడ క్లాత్ కట్టారు, అంటే గోనె సంచులు లాంటివి కట్టారు. పూర్వకాలం గోనె సంచులు కట్టేవారు, ఇప్పుడు ఈ మైక సంచులు లాంటివి కడుతున్నారు. దీని మీద ఇవన్నిటిని కూడా కాలుకు తగిలించుకొని కింద పైన ఈ కిందకి జారిపోకుండా పైన మోకాళ్ళు నొప్పి రాకుండా ఇక్కడ పైన కూడా కొన్ని గుడ్లు పెడతారు. పట్టి మొత్తం 24 గంటల పాటు ఇలాగే ఉండి డ్యాన్స్ వేస్తారు. 24 గంటల పాటు డ్యాన్స్ వేసిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే చాలా ఘోరంగా ఉంటుంది. అయితే ఈ కాళ్ళు నొప్పులు చేతుల నొప్పులతో 3-4 రోజులు బాధపడతారు. అయినప్పటికీ గారిడి అంటే ప్రేమతో తమ కులాచారం ప్రకారం ఎన్నో సంవత్సరాలుగా ఈ గారిడి నృత్యాన్ని ముందుకు సాగిస్తున్నారు మాల సామాజిక వర్గం చెందినవారు. అయితే ఈ గారిడీకి ఉన్న ప్రత్యేకతలు ఏంటనేది ఇక్కడ ఈ గారిడి నిర్వాహకుడు అంటే ఈ ట్రూప్కి పెద్దగా చెప్పుకోవాలి. చెప్పండి, అంటే ఈ గారిడీల ప్రత్యేకత మీరు ఏ ఊరు నుంచి వచ్చారు? కడియపులంక కడియం మండలం అండి సార్ మాది. ఏంటంటే మాకు కొంతులేం తల్లి మాకు ఆనవాయితీ ఇప్పుడుని. ఏంటంటే పూర్వం ఎప్పటి నుంచో పెద్దల కాడి నుంచి వచ్చింది. ఏంటంటే మాకు ఆచార ప్రకారంగా ఇవ్వాలి. మాకు ఏంటంటే గారిడీ వచ్చినప్పటికి ఏదో అన్నదమ్ముల కింద అలాగా మొత్తం మాకు అలాగా మొత్తం అందరూ తీసుకుంటాం. అలాగే ఏదో పోటీకి వస్తాం, అలా జరుగుతుంది సార్. అంటే ఇప్పుడు గారిడి అంటే పూర్వకాలం ముసలోళ్ళు వేసేవారు, ఇప్పుడు మంచి యూత్ వేస్తున్నారు, అంత హై స్టైల్గా కటింగ్ వేసుకుని. నేను ఇందాక ఒక అతనితో మాట్లాడినప్పుడు ఏం చదువుకున్నాడంటే ఎంఎస్సీ చదువుకున్నాడంట. ఎంఎస్సీ చదువుకుని కూడా గారిడి వేస్తున్నారు. అంటే మాల సామాజిక వర్గంలో డిగ్రీలు చదువుకుని ఇంటర్మీడియట్ చదువుకుని పీజీలు కూడా చేసి గారిడి కడతారు. ఎందుకు గారిడి అంటే అంత పిచ్చి ఎందుకు మీకు? అది మాకు మాల కులంకి సంబంధించింది సార్. అది ఎప్పటి నుంచో కూడా మాకు పెద్దల పూర్వంగా నుంచి మాకు అలాగా జరిగింది, ఆనవాయితీగా నుంచండి. అదే సార్. ఓకే, ఇప్పుడు నువ్వు గారిడి కడుతున్నావు కదా, ఇప్పుడు 24 గంటలు ఉంచుకొని డ్యాన్స్ వేయాలి దీన్ని. ఇప్పుడు కట్టే ముందు అంటే మీకు ఏమనిపిస్తుంది గారిడి వేసేటప్పుడు? ఒకసారి వచ్చేది సార్, చాలా బాగుంటుంది. వేసి ఓడి కూడా ఇంకా ఒకసారి బాగా పెరుగుతూ వచ్చాను. అంటే నొప్పి రావు కాళ్ళకి కట్టారు కదా, వచ్చినా ఏమొచ్చినా ఆ గొడవ ఏం లేదు సార్. వేసినంత ఎదరడుకు ఊపిరెప్పితే మోత సార్ ఇది. ఓకే,
అంటే ఎదుటి వాళ్ళకి ఉత్సాహాన్ని కలిగిస్తూ గారిడి కట్టడం అంటే చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్తున్నారు. ముఖ్యంగా ఇగో ఇక్కడ దీనికి గురువులు కూడా ఉన్నారు. గురువులు అంటే ఈ గారిడిని ప్రత్యేకంగా ఏ పద్ధతిలో ఏ సంప్రదాయంగా వేయాలి, ఎలాంటి నాట్యం కట్టాలి, కాలు ఎలా కదపాలి, జెండా ఎలా ఊపాలి, బేరీకి అనుకూలంగా ఏ స్టెప్ ఎప్పుడు వేయాలనే దానికి కూడా ఒక ట్రైనింగ్ ఉంటుంది, ఒక శిక్షణ ఉంటుంది. ఈయన ఒక 20 ఏళ్ళుగా శిక్షణ ఇస్తున్నారట చంటి గారట. చెప్పండి, అంటే ఎలాంటి శిక్షణ ఇస్తారు, ముందు ఏమైనా ట్రయల్స్ చేస్తారు? ట్రయల్ చేసామండి. ఇప్పుడు ఆ ట్రయల్స్ అవసరం లేదండి. అన్ని కొత్త కొత్త మూమెంట్ ఎలా తెలుసుకున్నారో వీళ్ళు మొత్తం చూడక్కర్లేదు. ఒకసారి మీరు బరిలోకి వెళ్ళిన తర్వాత తెలుస్తుందండి. అంటే మేము చిన్నప్పుడు చూసేవాళ్ళం, ఓ 2 స్టెప్లే వేసేవారు గారిడి అంటే. ఇప్పుడు కొత్త కొత్త స్టెప్స్ కనబడుతున్నాయి. ఈ స్టెప్స్ అన్ని చూస్తుంటే చాలా బాగున్నాయి. అంటే ఇవన్నీ మళ్ళీ కొత్తగా మీరు అప్డేట్ చేస్తున్నారా? అవునండి, కొత్త కొత్త మూమెంట్లు అన్నీ ఇప్పుడు డ్యాన్సులు ఉన్నాయి. అప్పుడే నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు వేసి డ్యాన్సులు ఎలా ఉండేయో అవి మీకు తెలుసు. అదే టైప్ ఇది కూడా డెవలప్ అయిందండి. ఇప్పుడు లారెన్స్ వారు ప్రభుదేవాలు వచ్చిన తర్వాత ఎలా మారిందో ఆ టైప్ అనమాట అండి. ఓకే, అంటే వీళ్ళు ఈ గారడీలో అప్డేట్ కూడా అవుతున్నారు. దీన్ని ముఖ్యంగా తాస అంటారు. ఏమంటారు దీన్ని? తాస అంటారు. దీనికి అనుగుణంగానే మొత్తం వ్యవస్థ నడుస్తుంది. ఈ మొత్తం ట్రూప్ 40-50 మంది కట్టినప్పటికీ, 2 బేరీలు కొట్టినప్పటికీ 2 తాసా కొడతారు. 2లో ఒకళ్ళు ప్రధానమైనటువంటి తాసాదారుడు. ఈ సీనియర్ కొట్టే దానికి అనుగుణంగానే మొత్తం నృత్యం కొనసాగుతుంది. ఇప్పుడు ఇది ఎలా కొడతారో చూద్దాం. ఒక్కసారి దీన్ని కొంచెం హుషారుగా కొట్టి చూపిస్తారు మా కోసం. ఇలా అద్భుతమైనటువంటి ఒక మ్యూజిక్తో మొదలయ్యే ఈ గారడి ఎలా ఉంటుందో మనం కాసేపట్లో చూస్తాం. ఆ గారడిని దీన్ని ఎలా నిర్వహిస్తారు, ఎవరు నిర్వహిస్తారని చూసిన తర్వాత ఆ గారడి కూడా చూద్దాం. ముఖ్యంగా గారడిలో ఈ క్లాత్ కట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ టాస్క్. ఇది కానీ సరిగా కట్టకపోతే మోకాళ్ళు కూడా ఇరిగిపోతాయి, కాళ్ళు ఇరిగిపోతాయి. అదేవిధంగా నెర్వ్స్ సిస్టమ్ కూడా దెబ్బతింటుంది. అందుకని దీన్ని చాలా పగడ్బందీగా కాలుకు కట్టి ఆ తర్వాతే కళ్ళకి వెళ్తారు. చూడు, ఇప్పుడు ఇక్కడ మన ఈ గారడీలన్నీ దీన్ని చాలా ప్రేమతో, చాలా పూజాతత్వంతో వీటిని ఈ సామాజిక వర్గం నిర్వహిస్తుంటారు. ఇప్పుడు ముఖ్యంగా ఈ దళిత వాడికి చెందినటువంటి, ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో అంబేద్కర్ యువజన సంఘాలు వీటిని నిర్వహిస్తుంటాయి. పెదపూడిలో కూడా ఈ అంబేద్కర్ యువజన సంఘమే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. దాదాపు 20 గారడీలు ఇప్పటివరకు చేరుకున్నాయి. ఇంకా మరికొన్ని గారడీలు ఇక్కడ చేరుకుంటాయి. ఇలాంటి బేరీల మోతతో ఊరంతా ఊరేగిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం చూస్తున్నాం అంబేద్కర్ విగ్రహం. ఇక్కడ ఒక పెద్ద అద్భుతమైనటువంటి 12 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించారు. అంబేద్కర్ అంటే దళితులకు, మాల సామాజిక వర్గానికి, మాదిగ సామాజిక వర్గానికి ఎంత ప్రేమో, ఈ గారడీలన్నీ కూడా మాల సామాజిక వర్గానికి అంత ప్రేమ. చాలా మనస్ఫూర్తిగా పూజాతత్వంతో ఈ గారడీ కట్టి డ్యాన్సులు వేస్తారు. ఇందాకే మనం చెప్పుకున్నాం, డిగ్రీ హోల్డర్సు, పీజీ చదివిన వాళ్ళు కూడా ఈ గారడీ కట్టి డ్యాన్సులు వేస్తారంటే ఆ గారడీ మీద వాళ్ళకి ఎంత ప్రేమో మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో దాదాపు కొన్ని వందల గారడీ ట్రూప్స్ ఉన్నాయి. వీళ్ళందరూ కూడా అంబేద్కర్ యువజన సంఘం తరపునే అంబేద్కర్ పేరు మీదే, అంబేద్కర్ కోసమే ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తుంటారు. ముఖ్యంగా జై భీమ్ నినాదాలతో కూడా, అంబేద్కర్ జోహార్ అంటూ కూడా ఈ గారడీలో నినాదాలు చేస్తూ పాటలు పాడుతూ, ముఖ్యంగా ముందు చాలా ఉత్సవాలు ఒక పూజాతత్వమైనటువంటి ఒక పాటతో మొదలవుతుంది. ఈ ప్రతి గారడీ కూడా అందుకో దండాలు బాబా అంబేద్కర్ అంటూ ఈ గారడీని మొట్టమొదటి పాటగా ప్రారంభిస్తారు. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది అంబేద్కర్ సంఘాలు ఈ గారడీ ఉత్సవాలను ఎంతో మత సామరస్యంతో చాలా అద్భుతంగా ఈ కార్యక్రమాలని ఆయా గ్రామాల్లో 5 ఏళ్ళకు ఒకసారి, 10 ఏళ్ళకు ఒకసారి జరుగుతూ ఉంటాయి. ఈ గ్రామంలో 9 ఏళ్ల తర్వాత జరుగుతుంది. 9 ఏళ్ల ముందు ప్రతి 3 ఏళ్ళకు ఒకసారి జరిగేది. అనాదిగా వస్తున్నటువంటి ఈ ఆచారాన్ని కొన్ని వందల ఏళ్ల పాటు ఇప్పుడున్నటువంటి చదువుకున్న విద్యార్థులు, అంబేద్కర్ యువత ఈ గారడీ కళను ముందుకు తీసుకెళ్తున్నాయి. మళ్ళీ మనం గారడీ చూద్దాం. గుడి దగ్గరికి మళ్ళీ ఒకసారి వెళ్దాం. అక్కడ ఈ గారడీ ఎలా కడతారు, డాన్స్ ఎలా వేస్తారు అనేది చూద్దాం. ఇప్పుడు గారడీ నృత్యం ప్రారంభం కాబోతుంది. ఇప్పటివరకు గజ్జ ఎలా కట్టారు, డాన్స్ ఎలా చేసిపోతున్నారో చూసాం. ఇప్పుడు ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా కొబ్బరికాయ కొట్టి దేవుణ్ణి పూజిస్తూ మొదలెడతారు. ఇప్పుడు చూస్తున్నాం, మొదలవుతుంది.
పెదపూడిలో జరిగే గొంతెలమ్మ జాతర సుందర అద్భుతమైనటువంటి ఉత్సవాన్ని దాదాపు 48 గంటల పాటు గారిడి నృత్యాలతో, సాంప్రదాయ కళలతో, బేతాళ నృత్యాలతో ఊరంతా మారుమోగిపోయింది. ప్రతి 9 ఏళ్లకు, 5 ఏళ్లకు, 3 ఏళ్లకు ఒకసారి జరిగే గొంతెలమ్మ జాతర ఏ ఊర్లో జరిగినా సరే మీరు కూడా వెళ్ళి చూడండి. అందుకే ఈ కార్యక్రమాన్ని D5 న్యూస్ ప్రత్యేకంగా కవర్ చేసింది. కెమెరా పర్సన్ దొరబాబుతో నగేష్.